చెప్తున్నాడు. అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు, అది కూడా ఏంటంటే దుఃఖము ఆయాసమే. అందుకే నా ప్రియమైన సోదరులారా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని భక్తులైన వారు చెప్పారు కనుక తప్పకుండా ఈ మాట నేను చాలాసార్లు ప్రతి ఒక్క వాక్యంలోనూ వాడుతున్న సందర్భం ఉందండి. అందుకే ఈ రోజు చూడండి విమెన్స్ డే అనమాట. విమెన్స్ డే అంటే ఆ యొక్క మహిళలు ప్రతి ఒక్క పాస్టర్ గారులకి దేవుని యొక్క సేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా సహకారాన్ని అందించేవారుగా ఉండాలండి. అంతే తప్ప సంఘాలను చెడగొట్టేవారుగా, సంఘంలో విభేదాలు సృష్టించేవారుగా ఉండకూడదు అనమాట. యొక్క పాస్టర్ గారు సంఘ కాపర్ల యొక్క భార్యలుగా ఉంటున్న మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని సంతోషంగా ఆహ్వానించేవారుగా, ప్రేమతో పలకరించేవారుగా మనం ఉండాలండి. రోగగ్రస్తులైన వారి దగ్గర ప్రార్థించేవారుగా. ఆ విధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడండి. ఆయన అంటున్నారు, సమరయ స్త్రీ అంటుందన్నమాట, మీరు యూదులు, మాతో మీరు మాట్లాడకూడదు అని చెప్తుందని. కానీ యేసుక్రీస్తు ప్రభు తన పాపాన్ని, సమరయ స్త్రీ పాపాన్ని గుర్తించి ఆమెకు రక్షణ కావాలన్న ఒకే ఒక ఉద్దేశంతో సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళడం జరిగిందండి. ఆమె ఈ టైంలో ఈ విధంగా మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఈ విధంగా వస్తుంది ఆమె అనేసి ఆ పాపంలో ఉంది కనుక మిట్ట మధ్యాహ్నం వేళ తను ఈ యొక్క భార్య దగ్గరికి వస్తుందని చెప్పేసి ముందుగానే ఆయన ఊహించి అక్కడికి వెళ్ళడం, ఆయన తెలుసుకుని, ఆయన దేవత దేవుని కుమారుడు కనుక ఆయన తెలుసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. తనకు రక్షణ భాగ్యం అనుగ్రహించడం జరిగిందండి. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఆయన అంటున్నారు, మోషే గారు అంటున్నారు ఏమంటే 31 ద్వితీయోపదేశకాండం 31లో ఫస్ట్ వచనంలో చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నేను 120 సంవత్సరాలు ఏళ్ళగలవాడును, ఇంకా మీ దగ్గరికి రావడానికి వెళ్ళడానికి నా దగ్గర సమయం లేదు. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. అయితే నిన్న సాయంత్రం మాకు జరిగిన ప్రేయర్లో కూడా మా పాస్టర్ గారు చెప్పడం జరిగింది, నేను వెళ్ళొచ్చు పోవచ్చు రాలేను, ముందుగా ఇంతకు ముందు మీ దగ్గరికి ఎన్నిసార్లు అయితే వచ్చానో అన్నిసార్లు అన్ని పర్యాలు నేను రాలేకపోతాను. ఎందుకంటే నా వయసు ఇప్పుడు 120 సంవత్సరాలు. అందుకనుక నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు తూచ తప్పకుండా పాటించడం వల్ల మీరు పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకుంటారు అని యొక్క మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడం జరిగిందండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఇప్పుడు కూడా ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనకు వినపడుతుంది మైకుల ద్వారా, యూట్యూబ్ల ద్వారా. ఏమండి, చక్కగా అందరూ చాలా చక్కగా వీధుల్లో సువార్త చెప్పేవాళ్ళు చెప్తున్నారు. సువార్త విరివిగా వినపడుతుందని మనం అనుకుంటున్నాం, కానీ అది ప్రతిసారి జరగడానికి మనం అంత కొన్నిసార్లు యొక్క ఆధిక్యతను మనం కోల్పోయే వరకు ఉంటామండి. అందుకే ప్రభు రాకడ ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. దొంగ వచ్చినట్లు వస్తుందని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క ప్రభు రాకడ ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు కనుక ఎప్పుడు కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండేవారిగా మనం ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం ఈ క్షణంలో యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన పిలిస్తే కనుక మనం అందరం పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటే కనుక మనం ఏం చేస్తామంటే ఆయనతో మొదటగా ఆయనతో మనం ఎత్తబడతామండి. లేకపోతే కనుక మనం ఈ లోకంలో విడవబడతాం.